ఆ వంటలకు స్వాగతం. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: చికెన్ పావు కేజీ ఇలా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోండి. పెరుగు హాఫ్ కప్పు, రైస్ నానబెట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి 6, ఉల్లిపాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, లవంగాలు 4, యాలకులు 2, బిర్యానీ ఆకు 2, చెక్క 4, నిమ్మబద్ద హాఫ్, కొత్తిమీర 1 కట్ట, నూనె 2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, డాల్డా 2 టేబుల్ స్పూన్, పుదీనా 1 కట్ట. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకొని ఒకసారి బాగా వేగనేయండి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనేయండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. మరలా అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చికెన్ తీసుకొని ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా తగినంత ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్దను కూడా అందులో వేసుకొని అలాగే పెరుగును కూడా వేసుకొని అలాగే ధనియాల పొడి కూడా వేసి అలాగే ఇందాక మనం తయారు చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత గరం మసాలాని కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ మసాలా మొత్తం ఈ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయ బద్దను కూడా అందులో పిండుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం ఉల్లిపాయలు వేగించాం కదండి, అవి కూడా ఇందులో వేసుకొని అంటే హాఫ్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మరలా కొంచెం ఆయిల్ అందులో వేసుకొని అలాగే తరిగి ఉంచుకున్న కొత్తిమీర పుదీనాను కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలో రైస్ వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క కూడా వేసుకొని దానికి సరిపోయేంత వాటర్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఒకసారి బాగా కలిపి రైస్ మాత్రం 80% ఉడికేంత వరకు ఉంచుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు మగ్గనియండి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఒకసారి కలిపి
రైస్ మాత్రం 80% వరకు మాత్రమే ఉంచుకోవాలి. ఎందుకనగా ఈ రైస్ మరలా మనము బిర్యానీ కోసం వాడతాం కాబట్టి 80% వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. 80% అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక గిన్నెలో మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ చికెన్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందాక తీసిన రైస్ని అంటే లేయర్ వైజ్గా వేయాలన్నమాట. 1 by 1 ఫస్ట్ ఒక లేయర్ వేసుకోండి రైస్. తర్వాత మనం ఇందాక వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అది కూడా ఒక లేయర్ కింద వేసుకొని అలాగే తరిగి ఉంచుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఇంకో లేయర్ రైస్ వేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా రైస్ వేసిన తర్వాత డాల్డాని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టుపక్కల మొత్తం వేసి మరలా రైస్ని లేయర్ టైప్ వేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక సైడ్ నుంచి కలుపుకోండి. మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకొని ఆ తర్వాత మూత తీసి స్టవ్ ఆపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ. ఇది మన ఇంట్లోనే మనం ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం మా వంటలు ఛానల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.